సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. సుప్రీంకోర్టు షాక్ ఇచ్చినా తగ్గేదేలే అంటూ ముందుకు పోతున్నారు. గ్లోబల్ టారిఫ్లను 10% నుంచి 15% పెంచారు. భారత్కు 15% వర్తిస్తుందని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత 10% టారిఫ్లను పెంచారు ట్రంప్. అవి ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించారు కూడా. ఒక రోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని సోషల్ మీడియా ట్రూత్ ద్వారా ఆయన ప్రకటించారు. అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేది ఒక సస్పెన్స్. ఎందుకంటే నిన్న మనం చూస్తే కనుక సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సరే ఇప్పటికైనా సరే వెనక్కి తగ్గుతారు అనుకున్నాము, 10% విధిస్తారు మన ఇండియాకి అని చెప్పి అనుకున్నాం. కానీ ఎందుకు మరి టారిఫ్లు పెంచారు? అవకాశం ఉందా? విషయాలు మాట్లాడదాం. మనతో పాటు మన కోటేశ్వరరావు గారు ఉన్నారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు గారు. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. నిన్న చూస్తేనేమో సుప్రీం తీర్పు 10% టారిఫ్లు అన్నారు. అక్కడ ఉన్నటువంటి అప్పటికే అనుకున్నాము ఒకవేళ సుప్రీం తీర్పు ఇచ్చినా ట్రంప్ దూకుడు కానీ ఆయన ఆలోచన విధానం కానీ మారుతుందా, లేదంటే ఇంకేమైనా ఆప్షన్స్ వెతుక్కుంటారంటే పార్లమెంట్ ఏదైతే అమెరికా కాంగ్రెస్ లో మాత్రమే ఆయనకు ఒక ఆప్షన్ ఉంది అనేది. కానీ ఇప్పుడు అది ఏమీ కాకుండా మళ్ళీ టారిఫ్లు పెంచడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు హైదరాబాద్ నగరానికి కానీ లేదా ఢిల్లీ నగరానికి కానీ వెళ్ళాలి అంటే దారులు ఒకటే కాదు, అనేక దారులు ఉన్నాయి. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు పన్నులు విధించాలని అనుకుంటే అమెరికా అధ్యక్షుడికి కూడా అన్ని దారులు ఉన్నాయి, అనేక దారులు ఉన్నాయి. వాటిలో ఒక దారిని సుప్రీంకోర్టు మూసివేసింది. మిగిలినటువంటి దారులన్నీ ఉన్నాయి కదా. ఆ కారణంగానే మొదటి రోజు 10% అన్నాడు, ఇప్పుడు రెండో రోజు ఇంకొక 5% పెంచి 15% అన్నాడు. రేపు 18% అనొచ్చు, లేదా 20% అని చెప్పేసి కూడా ప్రకటించడానికి అవకాశం ఉంది. అందుకని ఒక కోర్టులో ఎదురైనంత మాత్రాన, ఒక చట్టం ప్రకారం కుదరినంత మాత్రాన అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొస్తారు, లేదా పాత చట్టానికి అవసరమైనటువంటి సవరణలు చేస్తారు. అందుకని పన్ను వేయదలుచుకున్న తర్వాత అమెరికా అధ్యక్షుడికి కావచ్చు, ఏ దేశానికైనా అటువంటి అధికారాలు స్పష్టంగా ఉంటాయి. అయితే దానికి సంబంధించి మన దేశం ఏం చేస్తుంది అనేటువంటిది ఒకటి. మరి ఈ నేపథ్యంలో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మనం ఇంకా బేరమాడేటువంటి శక్తిలో మనం ఏమన్నా ఉన్నామా? అమెరికా అధ్యక్షుడిని మెడలు వంచి 5% లేకపోతే 10% తగ్గించే విధంగా మనం మెడలు వచ్చే స్థితిలో ఉన్నామా? లేకపోతే అయ్యా ట్రంప్ గారు, నీ బాంచం ధర, నీ కాలు ముక్త, నువ్వు ఎంత కట్టమంటే అంత కట్టాము మా సరుకుల మీద అని చెప్పేసి మనం లొంగిపోతామా? ఇది వాళ్ళు మన దేశం ముందు ఉన్నటువంటి సమస్య. ఎందుకు అంటే ఒక అవగాహన కుదిరింది, ఆ అవగాహనలో అనేకమైనటువంటి లొసుగులు ఉన్నాయనేటువంటిది మనకు తెలుసు. ఆ అవగాహన అయినా పోనీ రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించాయంటే, రెండు దేశాలు సంయుక్తంగా ప్రకటించకపోగా అమెరికా మాత్రమే ఏకపక్షంగా అనేక మార్పులు చేర్పులు చేసింది. రేపు మార్చి నెలలో ఒప్పందం కుదరబోతా ఉంది అంటున్నారు. ఆ ఒప్పందం కుదిరే లోపల దానిలో ఎన్ని చేరుస్తారు, అది మన దేశానికి హాని కలిగించేవి ఎన్ని ఉంటాయి, లేకపోతే మన దేశానికి లబ్ధి కలిగించేవి ఎన్ని ఉంటాయి అనేటువంటిది ఇప్పటికీ మన ప్రధానమంత్రి నోట నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ ఒక్క ప్రకటన వెలువడలేదు. దేశం కోసం, ధర్మం కోసం అని చెప్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు అమెరికా కోసం అనేటువంటి పద్ధతుల్లో ఒప్పందం చేసుకున్నారు. ఎందుకని? 18% అయినా 15% అయినా మన వస్తువుల మీద వాళ్ళు పన్ను విధిస్తారు, వాళ్ళ వస్తువుల మీద మనం జీరో. ఇది మనం లొంగిపోవడం తప్ప మరొకటి కాదు. అందుకని ఈ విషయాన్ని ఇప్పుడు ఏఐ సదస్సులో కాంగ్రెస్ వాళ్ళు నిరసన తెలియజేస్తే ఇంకేముంది, భారతదేశ పరువు పోయింది. మరి వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందంతో లేదా డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పినటువంటి అబద్ధాలని ఖండించలేకపోతే ఇదేమిటి? 145 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం ఒక ట్రంప్ చెప్పినటువంటి అబద్ధాలను కూడా ఖండించలేనటువంటి దుస్థితిలో ఉందా అని ఇప్పటికే మరి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. అది పరువు పోవటం కాదా? అందుకని
ఇవాళ ఏం అంటే ట్రేడ్ జరుగుతుంది డీల్ తర్వాత ఏమిటి 18% వరకు చెప్పాడు కదా కోటేశ్వరరావు గారు. 18% నుంచి నేను సుప్రీం తర్వాత 10% అన్నారు. మళ్ళీ ఈ రోజు మళ్ళీ 15% అంటున్నారు. అసలు ఆ ఆలోచన అందుకని విధానం గురించి ఓకే మన ఇండియా రేపు తరపు మళ్ళా నుంచి రేపు మళ్ళా 18% అనరు అని గ్యారంటీ ఏం లేదుగా. ఎస్ ఒకసారి మీరు ఒప్పుకున్నారు కదా, 18% ఒప్పుకున్నారు కదా, అందుకని 18% అని చెప్పేసి అంటాడు రేపు ట్రంప్. మనం ఒప్పుకోవడమా లేదా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకని ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఇంకా ఉంది. ముఖ్యంగా పాడి పరిశ్రమ రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, కోళ్ల పరిశ్రమ రంగానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ ఇంకా అనుమానాలు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా ప్రభుత్వము పప్పు దినుసులు అంటే ఇవి దిగుమతి చేసుకోవడానికి కూడా అంగీకరించింది అని చెప్పారు. ఇక్కడ పప్పు దినుసులు అంగీకరించడం అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆ రైతాంగానికి హాని. అందుకని ఇక్కడ వెంటనే గగ్గోలు రావడంతో అబ్బాయి లేదు లేదు అది మేము పొరపాటున పప్పు దినుసులను పేర్కొన్నామని చెప్పేసి దాన్ని సవరించారు. ఆ తర్వాత మళ్ళా ఏం చెప్పారు, ఏటా $100 బిలియన్ మేరకు $500 బిలియన్ 5 ఏళ్లలో దిగుమతి చేసుకుంటామని చెప్పేసి మాకు హామీని ఇచ్చింది అని చెప్పేసి చెప్పారు. మరి నీకు హామీ సరే, భారతదేశం నుంచి ఎన్ని $1 బిలియన్ నువ్వు కొంటావు అనేటువంటి ప్రశ్నకి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇబ్బంది పడటంతో మళ్ళా దాన్ని కూడా సవరించుకొని అబ్బాయి హామీ కాదు, కమిట్మెంట్ కాదు, ఇంటెన్షన్ అంటే వాంఛ, మేము దిగుమతి చేసుకోవాలని అనుకుంటున్నాము అని భారత్ చెప్పిందని చెప్పేసి మళ్ళీ మార్చారు. అదేవిధంగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటానికి కమిట్ అయిందని చెప్పేసి మళ్ళా వాళ్ళే చెప్పారు. కానీ మన దేశం ఏం చెప్తా ఉంది, దాని మీద స్పష్టత లేకుండా మా అవసరాలకు అనుగుణంగా మేము ఎక్కడి నుంచి అయినా దిగుమతి చేసుకుంటాం, ఎక్కడి నుంచి అయినా ఆపేస్తాము, ఇలాంటి నాటకం ఆడతాం. అందుకని ఇప్పటికీ ఫైనల్ గా సంతకాలు చేసేంత వరకు ఈ ఒప్పందంలో ఏమి చేరుస్తారు, అవి ఎవరికి లాభకరంగా ఉంటాయి, ఎవరికి నష్టదాయకంగా ఇంకా ఏ ఉంటాయి, విధమైన మార్పులు వస్తాయనేది కూడా తెలియదు. ఫైనల్ సంతకం అయ్యే వరకు కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ట్రంప్ ఆలోచన విధానం ఎప్పుడు ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారో తెలియదు, ఎప్పుడైతే టారిఫ్లు విధిస్తారో తెలియదు. ఆఖరి సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత, అమెరికా సుప్రీం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే పెంచుతున్నామని చెప్పారంటే ఇది ఏ స్థాయికి వెళ్తుందో, ఇంకా ఏ దేశాల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో, ఇండియాకి ఎంత ఎఫెక్ట్ పడుతుందో రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ సంతకాలు కంప్లీట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్స్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. షార్ట్ బ్రేక్ తీసుకుని